హల్లెలూయా 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 స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం నుండి నేటి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవంగా కాపాడడానికి నీకు వందనాలు ప్రభువా. ఇదిగోండి తండ్రి, ఇప్పుడు నీ వాక్యం క్లుప్తంగా ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రభువా, నా నుంచి తండ్రి ఎలాంటి కాని మాటలు నా మాటలు కాకుండా నీ పరిశుద్ధ సంబంధమైన మాటలు నాలో నుంచి వచ్చి తండ్రి అనేకులకు తండ్రి ప్రభా ఇది మన హృదయాల్లో నాటబడేటట్టు కృప చూపించమని తండ్రి. అలాగే తండ్రి ఎలాంటి శోధకుడు శోధించకుండా మీరే కంచి వేస్తారని ప్రభు. నా ప్రార్థన తప్పుంటే క్షమించి ప్రతిఫలం దయచేస్తారని ఈ పరిశుద్ధ నామమున మిగిలిన ఎంత వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగం చేపట్టుచు చంద్రబింబంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలను కలదై యూహిత సైన్య సమీపన రూపిణియకు ఈమె ఎవరు. ఇక్కడ మనం ఈ 6:10 ఉండి వచ్చినండి జ్ఞానం చేస్తాననుకుంటే ఇక్కడ ఈమె అంటే మన సంఘమునకు అర్థం. సంఘం అంటే మనం అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సంధ్యారాగము చేపట్టుకుని. సంధ్యారాగం అంటే సూర్యోదయము సూర్యాస్తం కదా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం సూర్యుడిని చూస్తాం. ఫస్ట్ సూర్యోదయంలో సూర్యుడు ఎలా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. మళ్ళీ సూర్యాస్తం కూడా సూర్యుడు కూడా చాలా అందంగా ఉంటాడు. కానీ ఈ మధ్యలో వచ్చిన సూర్యుడు కొంచెం సార్లు వేడిగా ఉంటాడు, కొన్నిసార్లు ఏమో క్లౌడ్స్ తో కమ్మేసి ఉంటాడు, ఒక్కొక్కసారి అంటే మేఘంగా ఉంటది. కానీ ఈ సూర్యాస్తం ఎలా అయితే ఉందో సూర్యోదయం కూడా అదే సూర్యుడు మనం చూడగలుగుతున్నాం. అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎక్కడైతే ఆరిపోతున్నామో మళ్ళీ మనం కూడా అలాగే ఎదిగేలాగా మనం చూసుకోవాలి. అంటే ఇది పరలోక సంబంధమైన ఆకాశం కలిగి ఉంటుంది అన్నమాట ఈ సంధ్యారాగం అంటే. ఇప్పుడు ఉదయించే సూర్యుడు అంటే పరలోక సంబంధమైన సంధ్యారాగం. మనం పరలోక సంబంధం గల వారమై ఉంటున్నామో లేదో మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు చూసుకోవాల్సిందిగా ఉంటున్నాము. తేజస్సు అంటే మీనింగ్ ఏంటి? ప్రకాశవంతకరమైన జీవితం. మన ఆత్మీయ జీవితం కూడా ప్రకాశవంతంగానే ఉండాలి. అలాగే ఒక మంచి సాక్ష్యం కలిగిన తేజస్సులాగా ఉండాలి. అంటే మన సాక్ష్యం ఎలా ఉంటుంది, ఏ విధమైన సాక్ష్యంగా ఉంటున్నాం మనం. చాలా మంది మన సాక్ష్యాలు మనం వింటా ఉంటాం, దేవుడు మనకి ఈ కార్యం చేశాడు ఆ కార్యం చేశాడు అని. కానీ మనం ఎప్పుడు మన పరలోకంగా మనం వెళ్ళేలాగా చాలా మంది ఒక సాక్ష్యం చెప్తారు కదా, నేను చనిపోయిన పరలోకం వెళ్ళినది. చాలా మంది సాక్ష్యాలు కూడా విన్నాను. అంటే వాళ్ళకి కొంచెం స్పిరిచువల్ గా ఎదగాలని, లేదా దేవుడి సన్నిధిలో నేను కరెక్ట్గా ఉంటున్నాను లేదా అని వాళ్ళకి ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకుంటూ ఉంటున్నారు అన్నమాట వాళ్ళ సేవకి. సో మనం కూడా పరలోక సంబంధమైన సాక్ష్యం కలిగి ఉంది చంద్రబింబం లాంటి మనం ప్రకాశకరమైన జీవితం మనం కలిగి ఉండాలని ఇక్కడ వచ్చిన చెప్తుంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17. కాబట్టి మనలో సంపూర్ణ 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొని మేము నడుచుకునే వారిని గురిపెట్టి చూచుడి. అంటే ఇప్పుడు మన పూర్వీకులు అందరూ మనకు తెలుసు కదా. అంటే ఆది అపోస్తలుల కాడి నుంచి ఎంతో మంది మిషనరీస్ మన అందరూ చూసాం. అంటే వాళ్ళందరూ ఏదైనా చాలా మంది మనం ఎప్పుడు యూత్ మీటింగ్ లో చాలా మిషనరీ స్టోరీస్ మనం వింటూ ఉంటాం కదా. వాళ్ళకి ఏమైనా 1 రూపీ అయినా దీని వల్ల కలిసి వచ్చిందా? వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి తెలియకుండానే లేదా తెలిసి త్యాగం చేసుకున్నారు దేవుడి కోసం. ఒక బైబిల్ కావాలంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అంటే ఉన్నపాలెంగా చనిపోయారు, నాకు ఎలా చెప్పడం తెలియదు.
అంటే ఉన్న పాలెంగా వాళ్ళు హతం చేసుకున్నారు, తెలుసో తెలియదు. కానీ అదంతా వాళ్ళు దేవుడి కోసం స్వచ్ఛమైన సేవ చేశారు కదా. కానీ ఇప్పుడు మన సేవ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి మన సాక్ష్యం, మన జీవితం ఎలా ఏ మాదిరికరమైన సాక్ష్యం చూపిస్తున్నాం. వాళ్ళైతే వాళ్ళ సాక్ష్యమైన జీవితం మిషనరీ రూపంలో అనేకులకు మాదిరిగా నిలిచారు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని. వాళ్ళందరూ మన పూర్వీకులు ఎవరిని పోలి నడుచుకున్నారు? దేవుని పోలి నడుచుకుని స్వచ్ఛమైన జీవితమైన సేవను చేశారు వాళ్ళందరూ. సో మనం కూడా అందరం వాళ్ళందరినీ మాదిరికరమైన ప్రకారంగా నడుచుకుని వారిని గుర్తుపెట్టుకుని చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన శ్రమని, వాళ్ళు చేసిన త్యాగాల్ని, కొంతమంది అయితే ఉన్న బలంగా అన్నిటిని వదిలిపెట్టేసి దేవుడి కోసం వేరే కంట్రీస్కి వెళ్ళి ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా అలా చాలా దూరాలకి వెళ్ళి యూరోప్, ఫ్రాన్స్ అలాంటి కంట్రీలకి వెళ్ళి అన్నలు హతం చేసుకుని చనిపోయారు. అక్కడ వాళ్ళ డెడ్ బాడీస్ కూడా అక్కడే సమాధి చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలిపెట్టి అంత త్యాగం చేసి వారికి దేవుడి మీద అంత ప్రేమ, అంత దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళందరూ మనం ఇప్పుడు చెప్పుకునే రీతిగా వాళ్ళు మాదిరికరంగా ఉన్నారు. కానీ మనం మాత్రం మన ప్రేయర్స్ ఎలా ఉంటాయి? దేవుడి కోసం ఎలాంటి త్యాగం చేద్దాం? మనం కనీసం ఒక జాబ్ రాలేదంటే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడికి మేము అంటే ఇష్టం లేదు. ఒక మంచి ఇల్లు లేదంటే దేవుడికి ఇల్లు లేదు, మాకు దేవుడు ఇల్లు ఇవ్వలేదు అని దేవుడిని మనం శోధించే రీతిగా మన విశ్వాసం అనేది తయారవుతుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి కాకుండా మన సంధ్యారాగం అనేది ఎలా ఉండాలంటే పరలోకం సంబంధమైన సంధ్యారాగం. మన గురి ఎప్పుడు పరలోకం వైపే ఉండాలి. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఫస్ట్ సెకండ్ చంద్రము బింబంత అందము కలది. అంటే అక్కడ చంద్రబింబంత అందం కలది అంటే మనం చంద్రుడిని మనందరం చూసాం. చూడలేని వాళ్ళు ఎవరన్నారా? లేదు కదా. మనందరము చందమామని చూసాం. అది ఎలా ఉంటది? చాలా అందంగా ఉంటది కదా, చాలా అంటే ప్యూర్గా వైట్గా ఉంటది. సో ఇప్పుడు మనం చందమామని ఎవరైనా చూసామనుకోండి, అదొక అందమైన ఆకర్షవంతంగా ఉంటది అన్నమాట. అంటే చాలా అట్రాక్టివ్ఫుల్ గా. ఇప్పుడు ఎవరిని ఏడుతున్నారు, చందమామని చూడు, చందమామ దగ్గరికి వెళ్దామంటే అది ఏడుపు ఆపేస్తుంది. లేదా చిన్నపిల్లల్ని అన్నం తినండి, చందమామ దగ్గరికి వెళ్ళి చాలా పోయిమ్స్ కూడా వచ్చాయి కదా. అంటే చందమామ ఎప్పుడు దాని రూపం అనేది చేంజ్ చేసుకోదు, ఏదైనా అమావాస్య లేదా పౌర్ణమి వస్తేనే కదా. సో ఇప్పుడు చందమామ ఎలా అయితే ఉందో దాని ఆకర్షమైన స్వభావం ఏ రీతిగా ఉందో మన స్వభావం కూడా అలాగే ఉండాలి. అంటే ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మన స్వభావం ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు. ఆత్మీయ సంబంధమైన కార్యాలు రాశారు కదా గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరాన్ని నెరవేర్చరు. అంటే ఇప్పుడు మనం ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఆత్మ మనలో ఉంటే శరీర కార్యాలను మనం నెరవేర్చు. అంటే ఎవరి ఆత్మ ఉండాలి? 2 ఆత్మలు ఉన్నాయి. సైతాన్ ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఆత్మ ఉంది మనలో. సో మనం ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, మనం ఎప్పటికప్పుడు మనల్ని మన కన్సెన్స్ చెప్తూ ఉంటాడు, మనం తప్పు చేస్తున్నాం, లేదా మనం ఒక అపవిత్రమైన చూపుతూ ఉన్నాం, లేదా మనం ఇలాంటి అబద్ధ సాక్ష్యం ఒకరి మీద కలిగాం అని ఎప్పటికప్పుడు మన అంతరాత్మ అనేది మనకి చెప్తా ఉంటది. అది ఎప్పుడు ఇలా చెప్తా ఉంటదంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆత్మ అనేది మన మీద పనిచేస్తూ ఉంటది అన్నమాట. అయితే ఇక్కడ 16-17లో చదవచ్చు. శరీరము ఆత్మకులు, ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించును, అది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము? శరీరానికి ఆత్మకి ఈ రెండు ఆపోజిట్. శరీరం భిన్నవుతే ఆత్మ ఓడిపోతుంది,
ఆత్మ విన్ అవుతే శరీరం ఓడిపోద్ది. అంటే ఇక్కడ రెండు ఫాస్ట్ గా చెప్తా ఉంటారు కదా, రెండు పడవల మీద కాలు వేయడం ఎప్పటికీ అవ్వదు. అది ఎప్పటికైనా మనం మునిగిపోతాం. మన జీవితంలో శరీరానుసారంగా అయినా మనం పూర్తిగా ఉండాలి, లేదా ఆత్మీయ సారంగా అయినా మనం పూర్తిగా ఉండాలి. ఇక్కడ ఆత్మీయ సారంగా అంటే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఆత్మ ఫలాలే ఉండాలి. శరీర ఫలాలు ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విభూతములు, అసూయలు, మత్తములు, అల్లలతో కూడిన ఆటపాటలన్నీ ఇవన్నీ శరీరానుసారమైన క్రియ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక చందమామ చూసామనుకోండి, అది ఎప్పుడు మనం ఎప్పుడైనా నడుచుకుంటా స్పీడ్గా నడుచుకుంటే అంటే అది కూడా మనతో స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనము ఈ క్రియలన్నీ మనం ఇప్పుడు చర్చిలో ఉన్నాం అనుకోండి, చర్చిలో ఉంటే మన క్రియలన్నీ ఎలా ఉంటాయి, ఆత్మ సంబంధమైన క్రియలన్నీ మనలో కనిపిస్తాయి. మనకి ఎలాంటి ఎలాంటి కోపం ఉండదు, ఎవరి మీద ఎలాంటి కక్షలు ఉండవు, ఎవరైనా ప్రయత్నం చెప్తే మనం చెప్పేస్తాం. కానీ మనలో ఉన్న ఈ కార్యాలన్నీ ఇంటి దగ్గర చూస్తే ఎలా ఉంటాయి, ఇంటి దగ్గర ఎవరైనా ఏదైనా అంటే మనం వెళ్ళి గొడవ ఆడేసుకుంటాం. అంటే మనలో ఇలాంటి కార్యాలు చర్చి వరకే ఉంటున్నాయి కానీ మనతో పాటు రావట్లేదు కదా. అంటే మన ఆత్మీయ జీవితం ఓన్లీ చర్చి వరకే ఉందని చెప్పారా బైబిల్లో దేవుడు? కాదు కదా. మన ప్రకాశవంతమైన అందమైన జీవితం ఎక్కడి వరకు ఉండాలి, మన జీవితం ముగిసిపోయే వరకు మాత్రమే ఉండాలి కదా. దేవుడు పరలోకం చేరేంత వరకు మనలో ఈ కార్యాలన్నీ ఉండాలి. కానీ మనము చంద్రుడి లాంటి ప్రకాశవంతమైన అందం ఓన్లీ మనం చర్చి వరకే ఉంటున్నాం కాదు. ఇలా కాకుండా మనం మన జీవితంలో మన లైఫ్ లాంగ్ ఈ ప్రకాశవంతమైన అందము మనము చర్చ అయిపోయిన తర్వాత కూడా మనలో కనపరిచేలాగా ఉండాలి. అలాగే ఇప్పుడు మూడవ వచ్చింది ప్రసంగి 6. సూర్యుని అంత స్వచ్ఛమును కలదే. సూర్యుని ఎంత స్వచ్ఛమును కలదే అంటే సూర్యుని యొక్క కళ అది ఎప్పుడు తన సూర్యుడు అంటే చాలా పవిత్రంగా ఉంటుంది. మనం సరిగ్గా సూర్యుడిని చూడగలుగుతాము అనుకోండి. మంచిగా వచ్చిన సూర్యుడిని 2 నిమిషాలు కూడా మనం చూడలేము. ఇక్కడ మలాకి గ్రంథములో 4:2 మలాకి గ్రంథం. అయితే నా నామమందు భయభక్తులు గలవారికి నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయు. అక్కడ అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించను. అంటే నీతి సూర్యుడు అంటే ఎవరు? దేవుడు నీతి సూర్యుడై ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క వెలుగు మనలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుని నీతి మనందరికీ అనుగ్రహించాడు. కానీ మనం ఆ నీతిని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం? మన నీతి అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఒక వ్యక్తి మీద, లేదా కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కానీ ఏదైనా బలమైన శోధన వస్తే మన నీతిని వెంటనే మనం వదిలిపెట్టేస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో సరిగ్గా మనం ఉంచుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు కానీ మన క్రియలు చెప్పినా మనమే దేవుడిని దూరం పెట్టేస్తూ ఉంటున్నాం. సో మన పరిశుద్ధాత్మ జీవితం లేదా మన పరలోక సంబంధమైన జీవితం కంటే ఈ లోకసారమైన జీవితం ఎంతో చాలా ఆనందంగా ఉంటుంది. సో మనం ఎన్నిటిని లక్ష్య పెట్టకుండా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మన ప్రకాశవంతమైన జీవితం, దేవుని నీతిని కలిగిన జీవితం మనకి రావాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ నీతిని మనం కలిగి ఉన్నాం అనుకోండి, లోకంలో జనాలు ఎన్నో అనుకుంటూ ఉంటారు. లోకంలో చాలా విశాలమైన మార్గం ఉంటుంది. అంటే
ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ మనం ఎప్పుడు ఇరుకు మార్గంలోనే వెళ్ళాలని దేవుడు చెప్పాడు. సో మన ఈ ఇరుకు మార్గంలో వెళ్ళినప్పుడు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, అనేకమైన శ్రమలు కూడా వస్తాయి. సో ఇవన్నిటిని మనం ఎదుర్కొని మనం మంచి జీవితం కలిగి ఉండాలని దేవుడికి ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు వ్యూహితమైన సైన్య సమీకరణ రూపిణి యొక్క ఈ సంఘం ఎవరు అంటే ఈమె ఎవరంటే ఈ సంఘం ఎవరు? ఈ సంఘం ఎప్పుడు ఎలా ఉందంటే సిద్ధపాటు కలిగిన సంఘం. సిద్ధపాటు అంటే దేవుడు రాకడికి వచ్చినప్పుడు ఇప్పటికిప్పుడు రాకడి వస్తే మనందరం ఎత్తబడతామో లేదో మనకి మాత్రమే తెలుసు. ఇందులో ఎంతమంది ఎత్తబడతామో ఎంతమంది విడవబడతామో మన అందరం రెండు సార్లు అనుకుంటే తెలిసిపోతుంది. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆర్మీలో ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు అతనికి ఇప్పుడు యుద్ధం ఉంది, త్వరగా రికాల్ అనేసి కాల్ వస్తే అతను ఉన్న వాళ్ళంగా అన్ని వదిలేసి రికాల్ వచ్చినట్టు ఆ స్థలంకి వెళ్ళిపోయి అతను వర్క్ చేయాలి. కాదు రేపు మా అమ్మాయికి ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఉందంటే లేదు, అతని గురి ఎప్పుడు దేని మీద ఉంటది? అతని కంట్రీ మీదే, అతని పని మీదే ఉంటదన్నమాట. అందుకే దేవుడు మనల్ని కూడా ఒక ఆర్మీతో అంటే ఒక సైన్యంతో మనల్ని పోల్చారు. ఆ సైన్యం ఎలా ఉంటదంటే ఎప్పుడు ఏ క్షణంలో యుద్ధం సమాచారం వచ్చినా వెళ్ళి అక్కడ యుద్ధం చేసే రీతిగా ఉంటదన్నమాట. అంటే మనం కూడా మన జీవితాన్ని లేదా మన కుటుంబాలను మనమే చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒకరు ప్రార్థన అంటే ఇంట్లో ఎవరు ప్రార్థన చేసుకోవట్లేదు అనుకోండి, అప్పుడు మనమే ఒకరు నిలిచి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనల్ని చూసే మన ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. అంటే సిద్ధపాటు జీవితం మనందరము కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని జయించు దాని అందరిలో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరిట పరలోకమును నా దేవుని యొద్దకు దిగి వచ్చుచున్నాను. నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద రాసుదని సంఘములు ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు విని కాక. మనందరము మనకందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఆత్మీయ చెవులు వేరు. అంటే మనందరము ఈ దేవుడి మాటలు ఆత్మానుసారంగా విన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటలు చాలా మందికి వేరే వేరేగా అర్థమవుతూ ఉంటాయి. అంటే మనము మైండ్లో చోట మనమో చోట ఉంటే అతని మాటలన్నీ వేరేగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్పారు ఈరోజు అని. కానీ మనం సరైన చెవులు కలిగేవారమే, సరైన ఆత్మీయ చెవులు కలిగేవారమే విన్నామంటే మన పాస్టర్ గారు చెప్పిన మాటలు ఎంతో అర్థవంతంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనందరికీ తెలీదు, మేమంటే బయటికి వెళ్ళి వచ్చాం కాబట్టి. ఇప్పుడు మన పాస్టర్ గారు మీరు చాలా అదృష్టవంతులు, దేవుడు వాక్యం ప్రతి వారం చాలా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. కానీ బయట ఈ వాక్యం చెప్పేవారు కూడా లేరు. అంటే ఆత్మానుసారంగా ఆత్మ నడిపింపుతో దేవుని కోసం సేవ చేసే వాళ్ళు చాలా మంది తక్కువగా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు సేవల్లో ఎలా ఉన్నారంటే ఓన్లీ డబ్బుల కోసం చేసేవాళ్ళు, లేదా సంఘాన్ని కాపాడుకోవడం కాదు, సంఘం ఎలా అయిపోతుందో వాళ్ళకి అనవసరం, కానీ శ్రద్ధ కలిగి సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మన పాస్టర్ గారు మాత్రం ఎప్పుడు మనకి మంచిగా ప్రతి ఒక్కరిని పిన్ని మనిషిని అర్థం చేసుకుని మంచిగా మనందరి కోసం ప్రార్థన చేసుకున్నాం. సో మనందరికీ ఆశీర్వాదాలు మన వల్లే కాదు, పాస్టర్ గారు మన కోసం కూడా ఎంతో ప్రార్థన చేసి మన కోసం కనపడుతున్నారు. కాబట్టి మనం ఇలా ఉన్నామని నేనైతే చెప్తాను పర్సనల్గా. సో అదే కాకుండా ఇప్పుడు దేవుడు మనకి మంచి సంఘ కాపాడిని ఇచ్చాడు. సో మనం కూడా అతని కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మన సంఘం కోసం ఒకరినొకరు ప్రేమ, శాంతి, ఐక్యత కలిగి ఆత్మ సంబంధానుసారంగా మనందరము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా ఉంటే మన పరలోకంలో మన పట్టణంలో మనందరము చాలా హ్యాపీగా ఒకరినొకరు అదే ప్రేమతో ఉంటాము. ఇప్పుడు మొదటిగా సంధ్యారాగం అంటే పరలోక సంబంధమైన ఆత్మల గురించి అది ఆలోచించే సంఘము. రెండోది దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఆ పరిశుద్ధాత్మలో నడిపింపు కలిగిన సంఘమై ఉంది. అలాగే ఆ సంఘము ఆ నీతి అది చర్చి బట్టికే కాకుండా మన రియల్ లైఫ్ ఎంటిటీలో దాన్ని చూపించి కనపరిచే రీతిగా ఆ సంఘం ఉంది. మూడోది ఏంటంటే దాని పవిత్రతను, నీతిని, స్వచ్ఛతను కలిగి మన జీవితంలో కలిగేలాగా ఉంది. తర్వాత
తర్వాత ఏంటంటే దాని యొక్క సిద్ధపాటు జీవితాన్ని కనపరుస్తుంది అన్నమాట. సంఘం యొక్క సిద్ధపాటు జీవితాన్ని దేవుడు వచ్చిన రాకడికి అది ఎలా అయితే ఉన్నపాటంగా ఎత్తబడుతుందో ఆ సంఘం కనపరుస్తుంది. నా చిన్న వాక్యంలో ఏదో తప్పుంటే క్షమించి మీ అందరూ అర్థమైందని నేను అనుకుంటున్నాను. డే ఉంటుంది. లవర్స్ డే అంటారు, ఫ్యామిలీ డే అంటారు, మదర్స్ డే అంటారు, ఇంకా చిల్డ్రన్స్ డే అంటారు, ఇంకా ఇలాగూ చాలా విషయాలు మనము లోకంలో చూస్తూ ఉన్నాం. ఇలాగూ అన్ని డేలు ఉన్నాయి, కానీ ఫాదర్స్ డే అనేది అప్పటికి పెట్టలేదు. అప్పుడు పెట్టకపోతే ప్రియులారా తండ్రుల దినోత్సవం కూడా ఉంటే మంచిది కదా అని చెప్పి ఒక బిడ్డ ఆలోచన చేసింది. ఆలోచన చేయడానికి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే 1910 సంవత్సరంలో పశ్చిమ వర్జీనియా నగరం అంటే వాషింగ్టన్ దేశంలో ప్రియులారా ఈ ఫాదర్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒక అమెరికా మహిళ. ఈ మహిళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ఆమె 6 ఆడబిడ్డలు, తోబుట్టువులు 6 తోబుట్టువులు అయితే 6 బిడ్డలు ఇంకా చిన్నతనంలో ఉండగానే, అంటే ఆఖరి 6వ బిడ్డ నెలల వయసులో ఉండగానే ఆమె తల్లి చనిపోయింది. చనిపోతే ఆమె యొక్క తండ్రి బిడ్డల యొక్క కొరకు త్యాగం చేసి బిడ్డలను ఈ పసిబిడ్డలను ఎలా పెంచాలి, ఇంకొక వివాహం చేసుకుంటే కొంచెం ఆమె పాలన చూసుకుంటుంది కదా అని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు అని అంటే, నా బిడ్డలను నేనే పెంచాలి, మరొకరు వస్తే నా బిడ్డల్ని ఎలా చూస్తారో ఏంటో, నా బిడ్డలను సరిగా చూస్తారో లేదో అన్నటువంటి భయం కలిగినటువంటి వాడే 6 బిడ్డలను పోషించడానికి ఒక ప్రక్క ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క 6 బిడ్డల యొక్క బాగోగులను చూసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా ఆమె పేరు సోనోరా స్మార్ట్ డాడ్ అని చెప్పి ఆమె పేరు. ఆమె ఇలాగూ పెరిగి పెద్దయిన తర్వాత అప్పటికే మదర్స్ డే ఏర్పాటు చేశారు. ఇంకా రకరకాలైనటువంటి అన్ని కూడా ఉన్నాయి. అప్పుడు ఫాదర్స్ డే లేదు. కాబట్టి ఆమె ఆలోచన చేసి ఇది 1909 సంవత్సరంలో ఆమె ఆలోచన చేస్తే 1910 సంవత్సరంలో దానిని జరిగించడం మొదటిసారి ఫాదర్స్ డేగా జరుపుకున్నారు. అయితే 1910 సంవత్సరంలో ఫాదర్స్ డే జరుపుకున్నప్పటికీ 1966 సంవత్సరం వరకు కూడా గుర్తింపు దొరకలేదు. 1966 సంవత్సరం వరకు కూడా గుర్తింపు దొరకలేదు. ఇప్పటికీ కూడా మనకున్నటువంటి ప్రపంచ దేశాలలో 52 దేశాలు మాత్రమే ఫాదర్స్ డే జరుపుకుంటాయంట. ఎన్ని దేశాలు? 52 దేశాలు మాత్రమే. ఈ 52 దేశాల్లో ఒకటి భారతదేశం. ఈ 52 దేశాలు మాత్రమే ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉంటాయి. అయితే 1966లో అధికారం వచ్చినప్పటికీ పెద్దగా అది ప్రచారంలోనికి రాలేదు. 1972 సంవత్సరంలో ప్రతి రాష్ట్రం కూడా ఆలోచన చేసిందంట. నిజమే కదా, తండ్రుల దినోత్సవం ఉండడం మంచిది అని చెప్పి ఆలోచన చేసి 1972 సంవత్సరంలో అధికారిక గుర్తింపు వచ్చింది జరిగించుకోవడానికి. ఓకే, మరి ఇంక ఎప్పుడు జరిగించాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా 1972 సంవత్సరంలో జూన్ నెల 3వ ఆదివారం జరిగించాలి అని చెప్పి నిర్ణయించారు. అందుకే డేట్లు మారుతూ ఉంటారు, కానీ వారం మాత్రం 3వ వారం మాత్రమే వస్తూ ఉంటుంది అన్న సంగతిని సంఘము గమనించాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా
ఫాదర్స్ డే గురించి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి నేను ఒక 4 మాటలు పరిచయం చేసి మళ్ళా కొంచెం లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ ఫాదర్ గురించి నేను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సోషల్ మీడియాలో నాన్నని గురించి వింటే చాలా మధురమైనటువంటి పాటలు ఉంటూ ఉంటాయి. నాన్న నాన్న అనే పాట చాలా హైలైట్ ఆ పాట. అది అంటే అందరి త్యాగము కనబడతాది కానీ ఇంట్లో నాన్న త్యాగము కనబడదు. ఇంట్లో అందరి త్యాగము కనబడతాది కానీ నాన్న త్యాగము కనబడదు. అమ్మ చేసే పని కనబడతాది, కొడుకు చేసే పని కనబడతాది, కూతురు చేసే పని కనబడతాది, కానీ నాన్న చేసే పని కనబడదు. అందరికీ ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ నాన్నకి ఏమి ఉండదు. ఉదాహరణకి పిల్లగా నాన్న దగ్గర డబ్బులు ఏమి లేనప్పుడు అమ్మని అడిగితే అమ్మ ఎక్కడి నుంచో డబ్బులు వస్తుంది, అటుకొచ్చి డబ్బులు ఇస్తుంది. ఇవి డబ్బులు ఎక్కడివి అంటే నావి అంటారు. ఏమండి, ఎక్కడివి అంటే నావి అంటే నీకెక్కడ వచ్చినాయి అంటే మా అమ్మ ఇచ్చిందో, మా తమ్ముడు ఇచ్చాడో, లేకపోతే ఏదో చెప్పుకోవడానికి ఏదో చెబుతూ ఉంటారు. అలాగే ఆడపిల్లని, ఇంట్లో కూతుర్ని లేకపోతే కొడుకుని అడిగితే ఈ డబ్బులు నాకు కొంచెం అవసరం అమ్మ ఇయ్యమంటే ఈ డబ్బులు నావి అంటారు. ఎక్కడ ఇయ్యమంటే అమ్మమ్మ ఇచ్చిందో, నాన్నమ్మ ఇచ్చిందో ఏదో చెప్పుకుంటారు. అదే నాన్న దగ్గరికి వచ్చేసరికి నాన్న ఈ పదం ఉపయోగించలేడు. ఈ డబ్బులు నావి అంటారు. అమ్మకి ఇచ్చి డబ్బులు మనవి అంటాడు. దేవుని స్తోత్రం కలిగింది. కానీ అవసరాలకు అన్నట్టుగా నాన్న ఏ కష్టం చేసినా పట్టుకొచ్చి అమ్మ చేతికి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. కానీ నాన్నకి ప్రియులారా గుర్తింపు కనపడదు. పిల్లలు ఆడుకుంటూ పడిపోతే ఆఖరికి అమ్మ అంటారు కానీ నాన్నని మాట మాత్రం అందులో పోషించేది నాన్న, పెంచేది నాన్న. ప్రియులారా వెనకతల ఉండి కార్యక్రమాల్ని జరిగించేదంతా కూడా నాన్న. కానీ ఎందుకో నాన్న మరుగులు పడిపోయాడు, ఎందుకో నాన్న కనపడ. పిల్లల లోకంలో నాన్న గురించి 4 పదాలు ఉపయోగించారు. ఎవరి గురించి అమ్మా? నాన్న గురించి. నాన్న జీవితం ఎలాంటిది అని అంటే, నాన్న జీవితం ఎలాంటిది అని అంటే 4 దశలుగా ఏర్పాటు చేశారు. మొదటి దశ కోతి అంట. నాన్న దశ మొదటి దశ ఏంటమ్మా? కోతి. రెండో దశ గాడిద. రెండో దశ ఏంటమ్మా? గాడిద. మూడో దశ పంది. ఏంటమ్మా? మూడో దశ పంది. 4వ దశ అమ్మా ఏం చెప్పగలుగుతున్నాను? కుక్క. అంటే నాన్న యొక్క 4 దశలు. మొదటిది ఏమన్నాను? కోతి. అంటే పెళ్లి కాకముందు నాన్న లేకపోతే ఒక యవనస్తుడిగా ఎలా ఉంటాడు అని అంటే ఒక కోతితో పోల్చారు. ఎందుకంటే యవనస్తుడు కదా, ఇగిలించకుండా తిరుగుతూ ఉంటాడు రోడ్డు మీద. ఇంటి మీద అరుగు మీద కూర్చుంటే ఎవడో ఫ్రెండ్ వచ్చి అరే జగన్పేట వెళ్ళొద్దాం రారా అంటే బండి ఎక్కేస్తారు. పిల్లలు ఎక్కడైనా అమ్మాయి కనపడింది అనుకోండి, చిగిలించుకుంటూ ఇగిలించుకుంటూ వెళుతూ ఉంటారు. అంటే ఏ విధమైనటువంటి భారాలు బాధ్యతలు లేనటువంటి బ్రతుకు. ఏ బ్రతుకది? కోతి. రెండో స్థాయి ఏం చెప్పాను? గాడిద. అంటే పెళ్ళైన తర్వాత ముందు, పెళ్లి కాకముందు దశది. పెళ్ళైన తర్వాత గాడిద దేనికి సాదృశ్యం అంటే బరువులకి సాదృశ్యం, బరువులు మోసేది. ఇక ఇప్పుడు పెళ్ళయిందంటే నాన్న పని ఏంటంటే అమ్మమ్మ ఇంటికి వెళ్దాము అని అంటే అమ్మ రెడీ అయ్యి పిల్లలు తీసుకుని బయలుదేరితే నాన్న బ్యాగులు బయలుదేరుతున్నాయి, నాన్న బ్యాగులు మోసుకుంటూ వెళ్ళటమే. పిల్లలు ఇంకంతా బరువులను సూచిస్తూ ఉంది. ఇంకా ఎలాంటి బరువులు అని అంటే ఇంకా అన్ని ఆర్థిక పరమైనటువంటి భారాలు. అండ్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లల ఆర్థిక పరమైనటువంటి భారం, ఫైనాన్షియల్తో కూడినటువంటి భారం, భౌతిక పరమైనటువంటి భారం. ఈ భారాలతో నలిగిపోతూ ఉంటాడు. ఎప్పటి వరకు అని కనుక ఆలోచన చేస్తే పిల్లలు పుట్టనంత వరకు.
ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుందండి? యవనస్తులు బాగా అయినారు గురురాజు. పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే, మొదటిది కొద్ది, 2 గాడిద, 3వది పంది. అంటే ఈ రెండో స్థాయి వరకు కూడా ఎలా ఉంటారు అని అంటే చాలా టిప్ టాప్ గా ఉంటారు అండి. బట్ట నలగదు, ఇస్త్రీ బట్ట నలగదు, అంత హుందాగా ఉంటారు. అంత అది అడవులు కూడా చూసినట్లయితే కట్టుకున్న బట్ట కట్టుకున్నట్టుగానే ఉంటారు అండి. ఇప్పుడు 3వ స్థాయికి వచ్చేసాము. ఏ స్థాయి అది? పంది. పంది శుభ్రమైనది కదా, అది అంటే అంతా కూడా పాముకుంటానే ఉంటారు. 3వ స్థాయి పురుషులు కూడా ఎలా ఉంటుంది అని అంటే, అమ్మకైతే వరం నైట్ అయినా ఉంది, పిల్లల మగుడికి ఏమీ లేదు. ముక్కంట వస్తే చీరితే ప్రియుల ఎక్కడో చూసుకోవడమే. ఏం చేస్తాం ప్రియుల? ఇక శుద్ధి శుభ్రం లేనటువంటి బ్రతుకు. ఏ బ్రతుకు? పంది బ్రతుకు. 3. ఇప్పుడు మమ్మీ ఎక్క భాగంలో కూర్చుంది, చాలా మంచి బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చింది. నేను ఎత్తుకోనంటే కుదురుతుందా అండి? రంపొచ్చేస్తుంది, కారిపోతుంది, నేను ఎత్తుకోనంటే కుదురుతుందా? కుదరదు. పాము కావాలి, అన్ని కూడా పాము కావాలి అండి. కాబట్టి 3వది ఇది. ఇక 4వ బ్రతుకు ఏంటి అని అంటే, ఏం చెప్పాను? కుక్క. అంటే కుక్క ఎలాంటిది అని అంటే విశ్వాసం కలదే కానీ అది ఏ ఇంటి దగ్గర మొత్తం దొరుకుతుందా అన్నట్టుగా 4 ఇళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక నాన్న బ్రతుకు కూడా ఎలాంటిదంటే 4 కొడుకులు ఉంటే పిల్లల ఏ ఇంటి దగ్గర ఉండాలో అర్థం కాదు. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే అంటాడు, నేను ఊరు వెళ్తా ఉన్నాను, చిన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు. చిన్నోడు అంటాడు, నేను కూడా అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నానో 3వ దగ్గరికి వెళ్ళి అంటాడు. నాన్నకి ఎక్కడ తిరగాలో అర్థం కాదు. అంటే ఆ ఇంటికి వెళ్తే ఈ ఇంటికి వెళ్ళమంటాడు, ఈ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళమంటాడు, ఆ ఇంటికి వెళ్తే ఇంకో చెల్లి దగ్గరికి వెళ్ళమంటాడు. అంటే 4వ స్థాయి ఎలాంటిదంటే కుక్క స్థాయి అని అన్నాడు. అంటే నేను కించపరచడానికి చెప్పట్లేదు కానీ ప్రియులారా, నాన్న ప్రియులారా ఎందుకో వెనకబడ్డాడు అని చెప్పడానికి నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రపంచంలో ప్రియులారా, మరి సోనోరా స్మార్ట్ డాడ్ అనబడినటువంటి అమెరికా మహిళ నాన్న యొక్క కష్టాన్ని గుర్తించి మరి ఫాదర్స్ డే ఏర్పాటు చేశారు. ఈ ఫాదర్ వెనుక ఉన్నటువంటి కొంచెం పరమార్థాన్ని నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఫాదర్ తెలుగులో తండ్రి అంటాం కదా, నాన్న అంటారు. మేము నాయన అనేవాళ్ళం. కొంతమంది డాడ్ అంటారు, కొంతమంది నాన్న అంటారు. మా అమ్మోళ్ళు అయ్యా అనేవారు. అంటే వారు నేర్పినటువంటి పదాలను బట్టి వారు డాడీని పిలుస్తూ ఉంటారు అండి. కేరళ వాళ్ళు అప్ప అంటారు. కాబట్టి వారి భాషను బట్టి పలుకులు ఉంటూ ఉంటాయి. అది మన పదం కాకపోయినప్పటికీ, ఫాదర్ అనే మాట అది మన పదం కాకపోయినప్పటికీ దానికి యూనివర్సల్ గా పెట్టిన పేరు ఏంటంటే ఫాదర్స్ డే. ఫాదర్ 5 అక్షరాల యొక్క సమ్మేళనం, 5 అక్షరాల యొక్క కలయిక. దాని 5 అక్షరాలు కనుక మనం చూస్తే, మొదటి అక్షరం ఎఫ్, 2వ అక్షరం ఏ, 3వ అక్షరం టి, 4వ అక్షరం హెచ్, 5వ అక్షరం ఈ, 6వ అక్షరం ఆర్. 6 అక్షరాల కలయిక నాన్న. 6 అక్షరాల యొక్క పరమార్థాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథముని జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ, నిజానికి మన పరమ తండ్రి, మన దేవుడు, మన రక్షకుడైనటువంటి తండ్రిని మనం ఏమంటామంటే తండ్రి అని పిలుస్తూ ఉంటాం. ఆయన దేవుడైనప్పటికీ, ఆయన రక్షకుడైనప్పటికీ, ఆయన మన విమోచకుడైనప్పటికీ, ప్రియులారా, తండ్రి అనే మాట యూనివర్సల్ గా మనము పలుకుతూ ఉంటాం. అయితే తండ్రి అనే మాట భూమి మీద ఉన్నటువంటి
మన తండ్రికి ఆపాదించబడింది, భౌతికపరమైనటువంటి తండ్రికి కూడా. కాబట్టి కనబడనటువంటి తండ్రికి మనం ఎంత విలువ ఇస్తూ ఉన్నామో, మనకి కనబడే తండ్రికి కూడా అంత విలువ. మనం కనబడనటువంటి తండ్రిని ఎలా గనపరుస్తూ ఉన్నామో, కనబడే తండ్రిని అంత గనపరచాలి. అందుకే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలలో ఆయన అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అనే మాట వ్రాయబడి ఉంది. అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి రీతిగా మాట్లాడుతూ ఇదే మాటను రిపీట్ చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథానికి మనం వస్తే, తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేసేవాడి కన్నులు లోయ కాకులు పీకును అని చెప్పి వ్రాయబడి ఉంది. లోయ కాకులు పీకితే వాటి పిల్లల కనుగుడ్డులు తింటాయి అని చెప్పి సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే బైబిల్ గ్రంథము తల్లిదండ్రులకి చాలా శ్రేష్టమైనటువంటి స్థానం ఇచ్చింది. పిల్లలు వింటున్నారా? మీ తల్లిదండ్రులను మీరు గనపరచాలి, మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి. మీకంటే విద్య లేని వారు కావచ్చు, మీకంటే అందంలో తక్కువ కావచ్చు, మీకంటే రంగులో తక్కువ కావచ్చు, మీకంటే స్థాయిలో తక్కువ కావచ్చు. కానీ మీ తండ్రి లేకపోతే భూమి మీద మీ జననము లేదు అన్న సంగతిని గుర్తించాలి. ఆమె మీ తండ్రి లేకపోతే భూమి మీద మీరు లేరు, అంతే కదా? భూమి మీద మీరు లేరు అన్న సంగతిని గుర్తించాలి. ఈ రోజు నువ్వు ఉన్నావు అని అంటే నీ తండ్రి కారణం. ఈ రోజు నేను ఉన్నాను అని అంటే నా తండ్రి కారణం. నా తండ్రి లేకపోతే నేను భూమి మీద లేను. కాబట్టి ఇంచుమించు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నా తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో నేను పెరుగుతూ ఉన్నా. నాకు తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, అనుభవించడానికి నా తల్లిదండ్రుల్ని సమకూరుస్తూ ఉన్నా. నేను అప్పటికేమి పోటుగాని కాదు కదా, మనం అప్పటికేమి సంపాదించలేం కదా. కాబట్టి 20 సంవత్సరాలు మన కోసం వారు పడే ప్రయాస ఎంత అంటే అది వర్ణించలేము. అమ్మ అంటున్నారా? అది వర్ణించలేము. ఈరోజు మీకేదో డిగ్రీలు చదివి, ఇంజనీరింగ్ చదివి, డాక్టర్ చదివి, మీకేదో పొదుపాటి ఉద్యోగం వస్తే తల్లిదండ్రులను చిన్న చూపు చూస్తున్నారు. తల్లిదండ్రులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో. మీకున్నటువంటి స్టైల్ని బట్టి, మీకున్నటువంటి రంగును బట్టి, మీకున్నటువంటి ఆ యొక్క పదవులను బట్టి మీ దగ్గరికి మీ తల్లిదండ్రులు వస్తాయి. మీరున్న చోటికి, మీరున్న స్కూల్కి, మీరున్న కాలేజీకి, మీరున్న ఆఫీస్కి, మీరు చేసే ఉద్యోగం దగ్గర మీ తల్లిదండ్రులు వస్తే వీడు మా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో, ఈమె నా తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ఘనపరచాలి. ఎందుకయ్యా అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని, నువ్వు ఆయన ఆరోగ్యంతో నువ్వు తలపెట్టే ప్రతి పనిని నెరవేరాలి అని అంటే నీ కోసం ఆర్నిస్సలు కడుపు కట్టుకున్నది తల్లి. ఆమె కడుపు కట్టుకున్నది తల్లి. ఎన్నిసార్లు నీ కోసం కడుపు కట్టుకుందో, ఎన్నిసార్లు నీ కోసం నిద్రలేని రాత్రులు గడిపిందో, ఎన్నిసార్లు నీ కోసం ప్రియులారా దేవుని పాదాల పట్టి నీ ఏడ్చిందో. మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి అని ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు కొన్నటువంటి స్థాయి ఏదైనప్పటికీ కానీ ప్రియులారా మీరు మర్చిపోవద్దు. మీరు ఎంత పెద్దదైనా కానీ, మీరు ఎంత ఎత్తులో ఉన్నా కానీ, మీరు ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా కానీ మీ అమ్మకి మీరు ఎలా కనబడతారు అంటే, మీ నాన్నకి మీరు ఎలా కనబడతారంటే ఇంకా పసిబిడ్డగానే కనబడతారు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది మీ మీద ఉన్నటువంటి మమకారం, అది మీ మీద ఉన్నటువంటి ప్రేమ, అది మీ మీద ఉన్నటువంటి వాత్సల్యం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి రెండు మాటలు బిడ్డలారా త్వరగా జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఫాదర్ మొదటి అక్షరం ఎఫ్,
కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న ఫెయిత్ఫుల్ అనే మాటకి నిర్వచనం ఏంటంటే నమ్మకము. ఏంటమ్మా? నమ్మకము. మన తండ్రి ఎలాంటి వాడు అని కనుక ఆలోచన చేస్తే ఒకసారి రండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడని 1000 తరముల వరకు కృప చూపువాడని నమ్మదగిన దేవుడని. చాలు. మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే నమ్మదగిన వాడు. ఆమె ఎప్పుడు అని కనుక ఆలోచన చేస్తే 9వ వచనంలో ప్రారంభంలో మనం చదువుతున్నాము, ఆయన ఆజ్ఞలను చెప్పాలి, అనుసరించి నడుచుకున్నప్పుడు. ప్రియులారా, ఎవరులారా, మీరు ఎప్పుడైతే మీ తండ్రి ఆజ్ఞకు విధేయులవుతారు, మీ తండ్రి ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటారు, మీ తండ్రి మాటకు విధేయులవుతారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ తండ్రి ఎలాంటి వాడు అని అంటే, పరమ తండ్రి ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడో మన భౌతిక పరమైన తండ్రి కూడా అదే వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. ఏ వాగ్దానం అంటే తండ్రి నమ్మకమైన వాడు. చాలా పర్యాయాలు తల్లిదండ్రుల్ని మనం మోసం చేస్తూ ఉంటాం. కాలేజీకి అని చెప్పి ఇంటికాడ బస్సు ఎక్కి ఏటువైపున దిగిపోతూ ఉంటాం. కాలేజీకి అని చెప్పి బస్సు ఎక్కి సినిమా హాల్కి వెళ్ళిపోతూ ఉంటాం. నాన్నకి తెలుసు నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావు, ఎక్కడ దిగుతున్నావు, ఎక్కడ తిరుగుతున్నావో తెలుసు. నాన్న మనసులో కుమిలిపోతూ నిన్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయాసపడతాడు, కానీ నిన్ను ఎప్పుడు కూడా బహిరంగంగా గద్దించడు. దేవుని స్తోత్రం కలిగిన అంటే బాధపడుతూ ఉంటాడు. నువ్వు నమ్మకముగా లేకపోయినప్పటికీ నీ తండ్రి నీ పట్ల నమ్మకముగా ఉంటూ ఉంటాడు. ఇది నా మాట వింటలేదు, దీనికోసం నేను ఎందుకు ప్రయాసపడ అని అనుకోడు నాన్న. వీడు నా మాట వింటలేదు, నేను వీడికి ఎందుకు ఇల్లు కట్టాలి అని అనుకోడు నాన్న. వీడు నా మాట వింటలేదు, వీడికి ఎందుకు మోటార్ సైకిల్ కొనాలి అని అనుకోడు నాన్న. కొడుకు అడగాలే గాని కొడుకు అడగాలే గాని నాన్న ప్రియులారా అన్ని అవసరతలు తీరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు కూడా తన పిల్లల పట్ల ఎప్పుడు కూడా నమ్మదగినటువంటి వాడిగా ఉంటాడు. ఆయన ప్రియులారా మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. భూమిపై ఉన్నటువంటి వారు మర్చిపోవచ్చేమో కానీ పరలోకపు తండ్రి ప్రియులారా ఆయన అభిమించాడు ఒక తండ్రిగా, మాట తప్పనేటువంటి వాడు. భూమి మీద మనుషులు మారిపోతూ ఉంటారు. సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు, ఈ వారంలో చూస్తుంటారు ప్రియులారా ఒక సంగతి. అమ్మాయికి ఇంచుమించు 23-25 సంవత్సరాల వయసు. తల్లిదండ్రులు బలవంతంగా ఒక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి అన్నది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇంతో నాకు ఇష్టం లేదు అని కాదుకూడదని చేశారు. ప్రియులారా సమస్యలు వచ్చినాయి, విడిపోతే ప్రియులారా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటే ప్రియులారా ఈలో అక్కడ తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఊరి పేరు చెప్పారు. తల్లిదండ్రులు కాల్ చేశారు, అమ్మ ఒకసారి ఇంటికి రాగాని చెప్పి. ప్రియులారా తల్లిదండ్రులు నమ్మి వెళ్ళింది. ఆ రాత్రి ఆమె వెళ్లే ముందు ఫేస్బుక్ లో మాట్లాడింది, ఇదిగో ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది, ఇదిగో నా చరిత్ర ఇది, నాకు ఇష్టం లేని పెళ్లి నా తల్లిదండ్రులు చేశారు, నేను సమస్యలు వచ్చినాయి, విడిపోయాము, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, అయితే మా తల్లిదండ్రులు నన్ను బలవంత పెడుతూ ఉన్నారు ఒకసారి ఇంటికి రమ్మని. ఎందుకో నాకు మనసు శంకిస్తూ ఉంది, నన్ను ఏమైనా చేస్తారేమో అయినా కానీ నేను తల్లిదండ్రులను గౌరవించి నేను వెళ్తా ఉన్నాను, ఈ రాత్రికి నేను బయలుదేరుతాను. ఒకవేళ
నేను ఈ రాత్రి ఇంటికి వెళ్ళి 1-2 రోజుల్లో తిరిగి మళ్ళా నేను వస్తాను, వచ్చిన వెంటనే మళ్ళా ఫేస్బుక్ లో నేను చెప్తాను ఇందులో నేను క్షేమంగా వచ్చానని. ఒకవేళ నేను రాలేదంటే నా తల్లిదండ్రులు నన్ను ఏదో చేశారని చెప్పి మరి మీరందరూ కూడా నాకు సపోర్ట్ గా నిలబడండి అని చెప్పి ఫేస్బుక్ మాట్లాడి ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. ఆ రాత్రి చాలా బాగా చూశారు, పోగొట్టారు. పిల్లల పడుకుందానికి పీకులు చంపేయాలని చెప్పి అన్న, తల్లి, తండ్రి ముగ్గురు దగ్గరికి వెళ్ళారు. ఆడపిల్ల బలం సరిపోదు కదా, పిల్లల ఎదురిచ్చింది కానీ బలం సరిపోలేదు. పీకులను చంపేశారు. పీకులను చంపేసి వాళ్ళు పిల్లల ఏదో రకంగా దాన్ని క్రియేట్ చేసి చచ్చిపోయింది అని చెప్పి దాన్ని చాటింపేశారు. సోషల్ మీడియా మాట్లాడుతుంది కదా, సోషల్ మీడియా పట్టుకుంది, పోస్ట్ మార్టం తీసుకెళ్ళింది. అర్థమైంది ఏంటంటే పేగులు చంపేశారు. ఇంట్లో ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ భౌతికంగా కన్న తండ్రి కూడా నమ్మదగిన వాడు కాకపోయినా మన పరమ తండ్రి నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు మోషే ద్వారా అంటా ఉన్నాడు, మన తండ్రి నమ్మదగిన వాడు. నీ తండ్రి కూడా ఎక్కడో చాలా రేరుగా అలాంటి సంగతులు తండ్రి గురించి వింటా, కానీ తండ్రి ఎలాంటి వాడు అని అంటే, ప్రియులారా నీ కొరకు ప్రాణం పెట్టేవాడు, ప్రియులారా ప్రేమగా కాపాడుకునే తండ్రి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి 2వ పత్రికలో అపోస్తలుని పౌలులాగా అంటాడు. తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే ఇలా రాయబడి ఉంది. 2:13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా వింటున్నారా? మీరు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ, మీరు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని నమ్ముతారు. మన ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది, పెళ్ళయింది, చాలా కాలం అయింది, పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకున్నారు. అమ్మాయిని తెచ్చి పెంచుకున్న తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. ముందు అమ్మాయిని తెచ్చుకున్నారు, మళ్ళా తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. పిల్లలు పెద్దలు అయిపోయారు, ఆస్తిపరులు, వాళ్ళు సంపన్నులు. సరుకు తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, పిల్లల వెండి బంగారాలు ఉన్నాయి, మంచి సంపద కలిగినటువంటి వారు. అయితే ఈ తండ్రి కానీ తల్లి కానీ పెంచుకున్నటువంటి కుమార్తె అన్నటువంటి భావం లేకుండా దింపు తీశారంటే పెద్ద కూతురికి ఎట్టుకెళ్ళి డబ్బిస్తారు. దింపు తీశారు అని అంటే లావాదేవీలన్నీ పెద్ద కూతురుగా చెప్తారు. ఇంట్లో ఉన్నటువంటి బంగారం లాకర్ తాళం కానీ, బ్యాంకులో ఉన్నటువంటి లాకర్ తాళం కానీ పెద్ద అమ్మాయికే ఇస్తారు. నిజానికి ఆ అమ్మాయి ఎవరు? పెంచుకున్న అమ్మాయి. ఇంట్లో ప్రియులారా కోసారంటే డబ్బు వచ్చిందంటే లావాదేవీలన్నీ కూడా పెద్ద అమ్మాయికి అప్పగిస్తారు. ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి ఎంత నమ్మాడు అని అంటే, అక్కడ మనం చదువు తిమోతి పత్రికలో, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ప్రియులారా తండ్రి మనల్ని అనుమానించడు. తండ్రి మనల్ని నమ్ముతాడు. ఆమె నా కూతురు ఇలాగని నాన్నెప్పుడు అనుకోడు, నా కొడుకు ఇలాగానే ఎప్పుడు నాన్న అనుకోడు. తల్లిదండ్రులు పిల్లల గుడ్డితనం ఏంటి అంటే, తల్లిదండ్రులకు ఉన్న గుడ్డితనం ఏంటంటే గుడ్డిగా పిల్లలను నమ్మటం. అండి, గుడ్డిగా పిల్లలను నమ్మటం. అందరూ అలా ఉన్నారని నేను అంటలేదు. పిల్లల సమస్తము కూడా కూతురు చేతికి అప్పగించేవాడు. రోజున పిల్లల లాకర్ ఆమె దగ్గరే ఉంది కాబట్టి, డబ్బు సంచి ఆమె దగ్గరే ఉంది కాబట్టి, ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బు, బంగారం, ఉన్నటువంటి సమస్తమును పట్టుకొని ఇంకొకతో వెళ్ళిపోయింది. తెలుసు మీ అందరికి, చాలా మందికి తెలుసు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మన తండ్రి నమ్మదగిన వాడు. ఎవరు బిడ్డలారా? మీ తల్లిదండ్రులను మోసం చేయకండి. మీ తల్లిదండ్రులను మోసం చేయకండి. మీ తల్లిదండ్రులు మీ కొరకు ప్రాణం ఇచ్చేయడానికైనా సిద్ధంగా ఉంటూ ఉంటారు. మన పరమ తండ్రి ప్రియులారా అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సంగతిని మనం గమనించాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. 2వ అక్షరం ప్రియులారా ఏ పర్ ఆల్మైటీ. ఏ పర్ ఆల్మైటీ అనగా
సర్వశక్తిమంతుడు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి ఎలాంటి వాడంటే ఆదికాండ గ్రంథంలో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో 17వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటా ఉన్నాడు? ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహ్మా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నీకు కేడము అంటే నేను సర్వశక్తిమంతుడను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన పరమ తండ్రి సామాన్యుడు కాదు. భౌతికపరమైనటువంటి తండ్రి కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన ప్రియులారా నీ కొరకు సమస్తమును కూడా కూర్చి నీ అవసరాలు తీర్చడానికి నిత్యము ప్రయాసపడుతున్నటువంటి మరొక మాటలు చెప్పాలి అని అంటే నీ కోసము తన రక్తాన్ని చెమటగా మార్చేస్తా ఉన్నాడు. తన రక్తాన్ని చెమటగా మార్చేస్తా ఉన్నాడు. విదేశానికి వెళ్తా ఉన్నారు మన తల్లులు, మన తండ్రులు, మన సోదరులు. ప్రియులారా, కొంతమంది పనులు బాగానే ఉంటున్నాయి, కానీ మరి కొంతమంది పనులు ఎలా ఉంటాయి అని అంటే ప్రియులారా డ్రైవింగ్ అని తీసుకుని వెళ్తూ ఉంటారు, ఎడారిలో తోటల్లో పెడుతూ. ప్రియులారా డ్రైవింగ్ అని తీసుకుని వెళ్తూ ఉంటారు, ఎక్కడో ప్రియులారా ఒంటె దగ్గర పెడుతూ ఉంటారు, ఎక్కడో గొర్రెల దగ్గర పెడుతూ ఉంటారు. నేడు ప్రియులారా పగటి కాలం అంతా కూడా వాటి వెనకాల పరిగెత్తవలసింది. ప్రియులారా తినడానికి ఆహారం వచ్చేసి ఏ పూటగా పూట వండికి తినడానికి ఉండదు. వాళ్ళు ఏ రొట్టెలు పట్టి వస్తారు, వారానికి సరిపడా ఒకసారి పడేసి వెళ్తారు. ఆ వారానికి సరిపడా రొట్టెలు ప్రియులారా ఆ తర్వాత వాడు వేడి చేసుకోవటము నానబెట్టిందో ప్రియులారా తింటాము. అంటే ఎంత ప్రయాసపడుతున్నాడు నాన్న నీ కోసం తన రక్తాన్ని మరిగించేసుకుంటూ, నీ కోసం నాన్న ఎంత త్యాగం చేస్తూ ఉన్నాడు అన్న సంగతిని ప్రియులారా బిడ్డలు గమనించాలి. కాబట్టి పిల్లలు ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటి అంటే నాన్న ఎలాంటి వాడైనా అంటే నీకంటే అందహీనుడిగా కనిపించిన, నీకంటే చదువులో తక్కువగా కనిపించిన నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే నాన్న నీ ప్రక్కన ఉంటే కొండంత అండ అని గుర్తించాలి. ఆమె నాన్న నీ ప్రక్కన ఉన్నాడు అని అంటే ఏమనుకోవాలి మనం? కొండంత అండ. కొండను ఎవరైనా కదిలింపగలరా? కదిలింపలేదు. మనం అనుకోవాలి నా నాన్న కూడా అంతే, నా నాన్నను ఎవరు కదిలింపలేదు, నా నాన్నను దాటుకొని నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి ధీమా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకి ఉండాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేసుకుంటున్నా. బైబిల్ గ్రంథంలో ఎల్షడై అనే పదము మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆదికాండ గ్రంథంలో 6 పర్యాయాలు ఆ మాట ఉంది కనబడుతుంది. అంటే ప్రత్యక్షంగా ఎల్షడై అని ఉండదు, అంటే ప్రత్యక్షంగా ఏమని కనబడుతుంది అని అంటే నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మనకు కనబడుతుంది. యోబు గ్రంథంలో 31 పర్యాయాలు ఆ పదము ఉన్నట్టుగా బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ప్రియులారా ఈ మాట యొక్క పరమార్థం మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అని కనుక ఆలోచన చేస్తే నా తండ్రి సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్ అన్నట్టుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నాను. 3వ అక్షరాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. టీ ఫర్ టీచర్ అండి. టీచర్ అంత మాత్రమే కాదు, బైబిల్ పండితులు అన్నారు డిసిప్లైనర్ కూడా అన్నారు. తండ్రిని ఏమన్నారు? ఒకటి టీచర్, రెండవది డిసిప్లైనర్. అంటే ఒకటి బోధించేవాడు, రెండోది చెప్పాలి శిక్షించేవాడు. తండ్రి బోధించేవాడు, రెండోది శిక్షించేవాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ తండ్రి కనుక మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అని అంటే ఎవరిలారా
మీరు వినాలి, మీ తండ్రి మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అని అంటే మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అమ్మ, మీ తండ్రి మీకు బుద్ధి చెప్తున్నాడంటే మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. బుద్ధి చెప్పలేనటువంటి తండ్రికి ఉన్నటువంటి చిన్న లోపమైన గుణం ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా తెలియదు ఎలా పోతాదో అని. కొన్ని సార్లు తండ్రులు నోట మనం పెట్టాం, అమ్మ అది ఎలా పోతుందో అని ఎన్నోసార్లు చెప్పారండి మాస్టర్ గారు. అది ఇంట్లో లేదండి, పోలేండి దాని బట్టి ఎలా తెల్లారిపోతాం. కానీ తండ్రి అలా మంచి తండ్రి ఏం చేస్తాడు అని అంటే పిల్లల నిత్యము కూడా ఒకటి బోధిస్తూ ఉంటాడు, రెండు శిక్షిస్తూనే ఉంటాడు. కానీ పిల్లలకి ఆ మాట ఎలా కనబడుతుంది అంటే ఆ తల్లి ఉపదేశం కానీ తండ్రి ఉపదేశం కానీ ఎలా కనబడుతుంది అంటే మా అమ్మ మా నాన్న శాడిస్ట్ అన్నీ అడుగుతూ ఉంటాడు, అన్నీ అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావంటుంది, ఎంతసేపు ఏం చేసావంటుంది, ఎక్కడ పోకున్నావంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అడుగుతున్నారా? ఆడాలు అడిగితే ఇలాగుంటా ఉంటుంది. కానీ మంచి తండ్రి ఏం చేస్తాడంటే నువ్వేమనుకున్నా కానీ నేను శిక్షించకుండా ఉండలేదు, నువ్వేమనుకున్నా కానీ నేను గద్దించకుండా ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అమ్మా తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. అంటే తండ్రి గద్దిస్తూ ఉన్నాడు అని అంటే మీరేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. మొన్న దుర్రాజు మీ డాడీ మిమ్మల్ని డాక్టాడు అనుకోండి, తిట్టాడు అనుకోండి, మీరు గమనించవలసింది ఏంటంటే మా డాడీ మమ్మల్ని పెడుతున్నాడు అని కోపం కాదు, మీ డాడీ మీద కోపం కాదు, మీ మమ్మీ మీద కోపం కాదు. మీకు ఏముండాలి ఏంటంటే మా డాడీ మా బాగోగుల కోసం, మా భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు, మా డాడీ మా భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు అన్న సంగతిని విడుదల మనం గమనించాలి. అందుకే పౌలు భక్తుడు ఇలాగంటాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 5వ వచనం, నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. నేనంటాను ఇదిగో సంఘ బిడ్డలారా, ఇదిగో యవనస్తులారా, మీ తండ్రి చేయి శిక్షను మీరు తృణీకరించకండి, త్రోసివేయకండి. డాడీ నీకేం తెలుసు డాడీ అనకండి. పిల్లారా, మీ డాడీకి అన్నీ తెలుసు కాబట్టి నిన్ను స్థితిలో వచ్చాడు. ఆమె నీకేమి, మీ డాడీకి ఏమీ తెలియకపోతే కాగితాలు ఏర్పడతారే. పిల్లారా, నా బ్యాచ్లు పెట్టిన కాగితాలు ఏర్పడిన బ్యాచ్ వస్తుంటది కదా. ప్రసన్న చూసావా, ఎప్పుడైనా చూసావా? మన ఇద్దరు అంటారు కాగితాలు ఏర్పడడానికి, డబ్బాలు ఏర్పడడానికి, మనం తాగి పడేసిన వాటర్ బాటిల్ ఏర్పడడానికి. మీ డాడీకి ఏమీ తెలియకపోతే, మీ మమ్మీకి ఏమీ తెలియకపోతే ఆ బ్యాచ్లో వచ్చారు. కానీ మీ డాడీకి తెలుసు, మీ మమ్మీకి తెలుసు, నా బిడ్డ భవిష్యత్తు నేను ఎరుగుతును అని చెప్పి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రయాసపడుతున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, కుమారుడా నీ తండ్రి చేయు ఉపదేశమును గాని శిక్షను గాని తృణీకరించకము. వింటున్నారా? 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఫాదర్ హెల్ప్ ఫర్ హెల్పర్. ఇంకో మాట కూడా అన్నారు బైబిల్ పండితులు, హీలర్ అంటే ప్రియులారా హెల్పర్. ఒకటి సహాయము చేసేవాడు, రెండవది ప్రియులారా కష్టకాలములో, శ్రమ కాలంలో, వేదన కాలంలో ఆయనే నీకు ముందుండి ప్రియులారా అమ్మలాగా ప్రియులారా ఏదైనా బలహీనత వచ్చిందంటే గబగబా కూర్చుని ఒళ్ళో పెట్టుకుని సభలు చేసేవాడు. దేవుని స్తోత్రం కలిగింది. నీకోసం గుండె తడపట కొట్టుకునేవాడు. నీకేమైనా అయ్యింది అంటే ప్రియులారా కొట్టుకునేవాడు. మరి నీకోసం ఇంత ప్రయాసపడుతున్నటువంటి నాన్నకి నీ అంతరంగంలో స్థానం ఎంత అని కనుక ఆలోచన చేస్తే వాడికి ఏం తెలిసి అన్నటువంటి ఆలోచన అనేటి దినాల్లో చాలా పరిస్థితుల్లో మనం చూస్తాం. అందుకే భక్తుడు దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో
103వ కీర్తన మనం చదువుతున్నట్టు 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 103వ కీర్తన 3వ వచనాన్ని, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. తండ్రి ఎలాంటి వాడు అంటే క్షమించేవాడు. మంచి మనసుతో చూసి కూడా మీరు క్షమించేవాడు. చూసి కూడా తెలిసి కూడా ప్రియులారా నిన్ను క్షమించగలిగిన వాడు తండ్రి. ప్రియులారా అది వేరే వాళ్ళైతే ప్రియులారా చాటిపేస్తారు, తమకేస్తారు. కానీ నీ తండ్రి క్షమించి కడుపు దేవుని స్తోత్రం కలిగిన ఇటున్నారా ఎవరు వెళ్ళారా. కాబట్టి మన తండ్రి మన పక్షాన మన మనసు విరిగిపోయినప్పుడు పిల్లలారా, మనకు బాధలు కలిగినప్పుడు మన పక్షాన నిలిచేవాడు మన తండ్రి. పిల్లడు కింద పడి దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా ఎలా పరిగెత్తుకుంటూ వస్తాడు తండ్రి, ఎలా ప్రియులారా వేదన పడుతూ ప్రియులారా మన కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి బిడ్డలారా మన తండ్రి ఎలాంటి వాడు అంటే క్షమించేవాడు. అంటే నిర్గమకాండంలో అపోస్తలుల భక్తుడైనటువంటి దైవజనుడు దావీదు మోషే ఇలాగంటాడు. దైవజనుడు మోషే అంటాడు నిర్గమకాండంలో 34వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఏమని రాయబడిందంటే, కృప చూపువాడు ఆయన 1000 మందికి కృప చూపువాడు. నీ తండ్రి ఎలాంటి వాడంటే కృప చూపేవాడు. 34:7లో రాయబడి ఉంది ఆయన కృప చూపువాడు అన్న సంగతిని సంఘము గుర్తించాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ తండ్రి ఎలాంటి వాడు అని అంటే, లేక నా తండ్రి ఎలాంటి వాడు అంటే నన్ను క్షమించేవాడు, నా మీద కృప చూపేవాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు పిల్లల స్నేహితులను పొగుడుతూ ఉంటాం, స్నేహితురాలను పొగుడుతూ ఉంటాం. నాన్న ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా పరిచయం చేస్తావా? నా నాన్న నా గురించి ఇంత ప్రయాసపడుతున్నాడు ఎక్కడైనా చెప్పామా? బాబోస్ చెప్పం పిల్లలారా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన తండ్రిని మనం గనపరచాలి. ఎందుకంటే మన తండ్రి మనల్ని క్షమించేవాడు. మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా ఇలా చేస్తున్నాడని చెప్పి మనల్ని విడిచిపెట్టేయలేదు. అప్పుడప్పుడు మనకు పెంపుడు జంతువులు ఉంటూ ఉంటాయి. పెంపుడు జంతువులు మాట వెళ్ళలేనప్పుడు సంచిలో మూట కట్టి నీళ్ళు బజార్లో ఇచ్చిపెట్టి చేస్తూ ఉంటాం. కానీ నాన్న మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా కానీ ఎప్పుడు కూడా సంచిలో మూట కట్టి బజార్లో విడిచిపెట్టి రాలేదు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నీ కొరకు త్యాగం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన తండ్రి ఎలాంటి వాడంటే హెల్పర్, హీలర్ అనే మాట మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఫర్ ఎవర్ లాస్టింగ్. ఎవర్ లాస్టింగ్ అంటే నిరంతరము ఉండువాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరంతరము ఉండువాడు. అప్పుడప్పుడు పిల్లలకు యవన కాలం వచ్చిన తర్వాత నువ్వు అవసరం లేదని వెళ్ళిపోతూ ఉంటారు. పాటలు హైదరాబాద్లో తెలంగాణలో పాటలు పాడేది ఒక అమ్మాయి, ఏం పేరు? గురువు తొలగిస్తామంటారు అమ్మ, మధుప్రియ. వయసు వచ్చినప్పటికీ ఇంకా 18 సంవత్సరాల వయసులోనే ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అవసరం లేదు డాడీ మమ్మీ, నన్ను ప్రేమించున్నాడు, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాడు దొరికాడు, నీకు మీరు అవసరం లేదని చెప్పి గుండెల మీద తన్ని వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయింది. ఆ రోజు సన్నివేశం మీ అందరికి కోసం తెలిసేమో, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా ఇదంతా అలవాటు చేస్తుంది. గుండెల మీద తన్ని వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయింది. అమ్మా, ఆడు మంచోడు కాదే, నీకు శాపం విచారించేవాడు కాదే, నీ దగ్గర ఉన్న డబ్బును చూసి వచ్చాడే అంటే మీకేమీ తెలియదు. నా చెయ్యి ఒక్కసారి పట్టుకున్నాడంటే నేను చచ్చిపోయేదాకా వదలడు అని చెప్పి వెళ్ళిపోయింది. 3వ రోజు తిరిగి వచ్చేసింది. డాడీ అని ఏడ్చింది. ఏమైందమ్మా అంటే తన్నేశాడు, డబ్బు చేసుకున్నాడు, బంగారం చేసుకున్నాడు, వచ్చి చేతుడు పంపించేశాడు. కానీ నీ తండ్రి నువ్వు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా నిత్యము నీతో ఉండేవాడు.
శాశ్వతంగా నీతో ఉండడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏమైనా కానీ అండి, పరిస్థితులు ఏమైనా కానీ తలకిందులైపోయిన పరిస్థితులు. అది యెషయా గ్రంథంలో 54 అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని పరమ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తండ్రి ఎలాంటి వాడు అంటే, నిన్ను పట్టుకున్నవాడు మోసం చేయొచ్చు, నిన్ను ఉంచుకున్నవాడు మోసం చేయొచ్చు, పిల్లలు మనం ప్రేమించిన వాడు మోసం చేయొచ్చు, కానీ మన తండ్రి మనం ఎన్నిసార్లు మోసపోయినా కానీ మన పక్షాన్ని నిలిచేవాడు. దేవుని స్తోత్రం కలుగును. నేను వెళ్ళొద్దంటే వెళ్ళావు, నీ బతుకు నాకు సంబంధం అని అనుకున్నాను. హక్కును చేర్చుకొని, దేవుని స్తోత్రం, హక్కును చేర్చుకుంటాడని చెప్పి చెప్పడం సమ్మా. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 15-16 వచనాల్లో రాయబడి ఉంది. దేవుని యొక్క అనుగ్రహం ఎంతనంటే, పిల్లల స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా వారై మరచుడు. నేను మర్చిపో, మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది మీ తల్లిదండ్రులకు తండ్రికి విషయం చెప్పారు? సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఫాదర్స్ డే చాలా చక్కగా ఇమేజ్ తయారు చేసి పెడతా ఉన్నా. ఇమేజ్ తయారు చేసిన చక్కగా నీ తండ్రికి నువ్వు చెప్పగలిగావు? అసలు నీ తండ్రితో మాట్లాడావు ఉదయాన్ని లేచి? అసలు నీ తండ్రికి విశ్లేషిస్తావా నువ్వు? నాన్న, నా కోసం నేను ఎప్పుడు పడుకుంటున్నాను, నేను పడుకునే సమయానికి కూడా రాకుండా నేను ఇంకా లేవక ముందే వెళ్ళిపోతూ ఉన్నా ప్రయాసపడ్డానికి. ఎవరి కోసం? నా కోసం కదా. ఎప్పుడైనా అది గుర్తించాను? ఎప్పుడో వస్తానండి అర్ధరాత్రి, నేను ఇంకా లేక తెల్లరగట్లే వెళ్ళిపోతాను. ఎక్కడ వెళ్ళిపోతాను? నీకోసం ఈ సంగతి మనం గుర్తించలేకపోతాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది, నేను ముగిస్తున్నాను. ఆఖరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నా ఆఖరి పదం ఏంటండి? ఆఖరి పదం ఏంటి? ఫాదర్. ఆర్ అనే పదానికి పిల్లలు ఏమన్నారంటే రిమెంబర్ అన్నారు. ఇంకో పదం కూడా బైబిల్ పండితులు అన్నారు ప్రొవైడర్ అన్నారు. అంటే పిల్లరా రిమెంబర్, పిల్లరా విమోచకుడు, అత మాత్రమే కాదు, ప్రొవైడర్, పోషకుడు. వింటున్నారా పిల్లరా? మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎలా రాయబడి ఉంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 32 వచనాల్లో ఏమని రాయబడ్డది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనాల్లో 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అది చింతింపబడి. ఎందుకో తెలుసా? నీ విమోచకుడు నీ తండ్రి, ప్రియులారా నీ పోషకుడు నీ తండ్రి. నీ కోసం ఆయన చింతిస్తూ ఉన్నాడు, నీ కోసం ఆయన చింతిస్తూ ఉన్నాడు, నీ కోసం ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, నీ కోసం ఆయన అహర్నిశలు ప్రయాసపడతాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు జ్ఞాపకం చేస్తున్నాను, మన తండ్రి ఎలాంటి వాడు అని కనుక ఆలోచన చేస్తే నమ్మకమైన వాడు. మొదటి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎలాంటి వాడమ్మా? మన తండ్రి నమ్మకమైనటువంటి వాడు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. రెండో మాట ఏమైనా జ్ఞాపకం చేసుకున్నాము పిల్లరా? చెప్పాలి. ఆల్మైటీ గాడ్ అంటే ఏమన్నాను అమ్మా? సర్వశక్తిమంతుడు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన టీచర్, ఉపాధ్యాయుడు, మన శిక్షకుడు, మనకి బోధించేవాడు. నాలుగో మాట మన హెల్ప్, మనకి సహాయం చేయవాడు. మన ఆపదలలో, మన కష్టాలలో, మన బలహీనతలలో మనకి సహాయకుడిగా ఉండేటువంటి
ఐదో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, నిరంతరము నీతో ఉండేవాడు. కొద్ది రోజులుగా. అందుకే పిల్లల కొన్ని కాపురాలలో భార్యాభర్తలకి ఏదైనా గొడవలు వస్తే బ్యాగ్ సర్దుకుని భార్య అమ్మ పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతే నీకు ఇచ్చేసాను, నీకు చేసేది నీకు చేసేసాను, ఏమన్నా వచ్చా అని నాన్న పరిగెత్తికి వెళ్ళి హక్కులు చేర్చుకుని ఏమైందమ్మా అని కూడా అడగడు. తర్వాత చెప్పింది కానీ తర్వాత చూసుకుందాంలేమ్మా, ముందు నువ్వు నెమ్మదిగా ముందు నువ్వు నెమ్మదిగా ఉండు అదే వాడి దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరంతరము నిత్యము కూడా మనతో ఉండేవాడు. ఎన్ని మాటలు చెప్పాను? 5 మాటలు. 6వదిగా మనం చూసుకున్నాము, ప్రొవైడర్, మన పోషకుడు. మన తండ్రి ఎలాంటి వాడమ్మా? మన పోషకుడు. ప్రసన్న, మీ తండ్రి ఎందుకు వెళ్ళాడు ఉద్దేశం? మిమ్మల్ని పోషించడానికి. ఆయన ఇక్కడ బతకగలడం మీకోసం మిమ్మల్ని పోషించడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు కదా. గత దినాల్లో వచ్చినప్పుడు ఏదో వ్యాపారం చేసి మిమ్మల్ని పోషించాలని ప్రయాసపడినప్పుడు అంత నష్టపోయారు. అయినా కానీ మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విదేశాలకు వెళ్ళి శ్రమ పడుతూ ఉన్నారు. వారి తండ్రిగా మీ తండ్రి కూడా అంతే ఇలాగ ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి మన తండ్రులను జ్ఞాపకం చేసుకుందాము, తండ్రికి నమ్మకంగా ఉందాము, దేవునికి అంతకంటే నమ్మకంగా ఉందాం. కృప కలిగిన దేవుడు మనం దీవించుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు, ఘనమైన దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎత్తబడిన ఉపదేశం సంఘానికి దీవెనకరంగా చేయండి. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. లేచి నిలబడదాం.